హాయ్ అండి. నమస్తే. మన వ్యక్తిత్వాన్ని సమాధి చేసుకొని మరి బంధాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిత్వం నచ్చిన వారు మనతో ఉంటారు. నచ్చని వారు దూరంగా ఉంటారు. ఒక కష్టం తెలియాలి అంటే వారు చేసే పని చేయడానికి ప్రయత్నించి చూడు. అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. అణకువగా ఉండడమే కాదు, అవసరమైనప్పుడు గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్ష్యం. ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలుపెట్టావో గుర్తు తెచ్చుకో. మనుషుల చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం. చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, ఈజీగా బ్రతికేయొచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. నిన్ను పట్టించుకోని వారి కోసం బాధపడుతూ నిన్ను పట్టించుకునే వారిని బాధ పెట్టొద్దు. ప్రతీకారం కోసం నువ్వేమీ చేయకు, కాలమే సమాధానం చెబుతుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు. నమ్మిన వాళ్ళను మోసగించకు, నా అనే వాళ్ళను వదిలిపెట్టకు. నిన్ను వదిలిపోయే వారికి దారి ఇవ్వు, నిన్ను నమ్మి ఉన్నవారికి ప్రాణం ఇవ్వు. మంచివాన్ని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. నిన్ను 10 అడుగులు దూరం పెట్టాలి అనుకున్న వారికి నువ్వే 10 అడుగుల దూరంలో ఉండు. సంపాదన కోసం దుస్తులు మురికి అయినా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం మురికి కాకూడదు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.